మేము కూడా మేమందరం పక్కకి వెళ్ళిపోతాం, నువ్వు చేసుకో యుద్ధం అన్నాడు. ఈ మాటలు అనేటప్పటికీ కర్ణుడు లేచాడు. నేను మీతో మనవి చేశానుగా, ఎప్పుడెప్పుడు పరిస్థితి కొంచెం దుర్యోధనుడు ఆలోచించవలసిన విధంగా ఉంటుందో అప్పుడప్పుడు ఎగదోసి దుర్యోధనుణ్ణి బురదలోకి దింపేస్తుంటాడు. పాండవుల్ని అధిక్షేపించకపోతే బతకలేడు కర్ణుడు. కడుపు మంట, అంత అసూయ. ఎన్ని గుణాలున్నా ఆ అసూయయే నాశనం చేసేసింది కర్ణుణ్ణి. కాబట్టి అతను అన్నాడు, వెరచితిరేని నిల్వుడొక వీరునకొక్కడ చాలుగాక ఎందరు వలయున్ కపిధ్వజము దవ్వుల వ్రేల్మిడి త్రుంచి వైచెదన్ బరపెదద పిశాచముల భగ్నము చేసెద తేరు సాదధిన్ నెరకుల నుంచెదన్ బొడుల నించెద అర్జును గత్రశాలలోన్. ఏమనుకుంటున్నారు? ఒక వీరుణ్ణి ఎదిరించడానికి చాలా మంది వీరులు కావాలా? ఒక్క వీరుడు చాలనా? ఒక వీరుడికి ఒక వీరుడి జవాబు, నేను ఒక్కడిని